ఇవాళ ఎంతో కమ్మగా ఉండి, ఎన్నో రోజులు నిలవుండే ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దామండి. ముందుగా మనం ఉసిరికాయల్ని చక్కగా శుభ్రం చేసుకొని, పొడి బట్టతో తుడుచుకొని, ఇలా నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే 200 గ్రాముల చింతపండు నానబెట్టి పిసికి పక్కన పెట్టుకోవాలి. దాన్ని మిక్సీ వేసుకోవాలండి తర్వాత. ఉసిరికాయలు వేయించిన నూనెలోనే తాలింపు వేసుకుందాం ముందు. ఎండుమిర్చి, పసుపు, వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు ఇలాంటివి వేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత ఇందులో చింతపండు వేసి మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో 200 గ్రాములు అది మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా! సో, అదైతే వేసుకొని బాగా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. 2 కేజీలకి 200 గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేయించుకున్న ఉసిరికాయల్లో 4 టీ స్పూన్ల ఆవాల పొడి, 1 టీ స్పూన్ మెంతి పొడి, 1 కప్పు ఉప్పు, 1.5 కప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. అదంతా కూడా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు ఏదైతే వేయించుకున్నామో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలండి. 3 రోజులకి పచ్చడైతే చాలా చక్కగా ఊరుతుంది. అది మనం తీసుకొని జాడీల్లో పెట్టుకుని వేడి వేడి అన్నంలో తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. చూసారు కదా! 3 రోజుల పచ్చడండి ఇది. 3 రోజుల తర్వాత చాలా బాగా నూనె ఊరింది కదా! చూడండి. అంతే అండి ఈ వీడియో. బాయ్.